నా పేరు బడితల వెంకటస్వామి 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గండ సత్యన్న గారి నాయకత్వంలో మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల అనుసారం మేము ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్న క్రమంలో ఇక్కడ మాకు సంబంధించి ఒక ఇండ్ల బెడద బాగున్న ఇండ్లకు సంబంధించి వాళ్ళు మాకు బాగా చేసుకుంటున్నారు. గత పాలకులు 10 సంవత్సరాలు ఉండి ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసిరు. కాబట్టి మీ చేతి గుర్తు పైన 2 వార్డులు కాసింపల్లె ఉన్నాయి, 2టికి 2 గెలిపించుకొని తీరుతామని చెప్పుకుంటూ మాకు అట్లనే మీరు ఇండ్లు కనుక ఇవ్వకపోతే మిమ్మల్ని ముక్కు పట్టి మేము వసూలు చేసుకుంటామని చెప్తున్నారు. ప్రజలు కూడా మాకు మంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా మాకు ఇల్లు కట్టించి మాకు పునర్నివాసం కల్పించి మీకు చేయండి, మీకు చేదోడు వాదోడుగా మేము అధిక మెజార్టీతో మేము 2 వార్డుల్లో గెలిపించుకుంటామని చెప్పి మాకు చెప్తున్నారు. అన్న కూడా హామీ ఇచ్చిండు. దానికితోనే మేము ముందుకు పోతున్నామని చెప్పి బడుగు బలైన అభ్యర్థి మేము ఇద్దరం కూడా లేని వాళ్ళమే 20-30 సంవత్సరాల నుంచి పార్టీని కష్టపట్టుకొని ఉన్నాం. కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చినందుకు మేము కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతామని ముగించుకుంటున్నాను. మామిడి కుమారు, మాది కాసింపల్లె గ్రామం. నేను 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఇంతకుముందు మనకు సంబంధించిన ఏ సమస్య అయినా గత ప్రభుత్వంలో మనం చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే 10 సంవత్సరాల హయాంలో అన్నీ మా ఊళ్ళో ప్రతి ఒక్క సీసీ రోడ్ కానీ, డ్రైనేజీ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, పింఛన్స్ కానీ, లేట్రిన్స్ కానీ ఏదేమైనా మా కాసింపల్లిని మాకు ఇంతకుముందు చైర్మన్, వైస్ చైర్మన్ ఇక్కడి నుంచే చేసిరు. గండ్ర వెంకటరామరెడ్డి ఆశీస్సులతోటి ఇక్కడ మాకు ఆ పదవులు వరించినాయి. ఆ వరించిన సందర్భంలో మేము అందరం కలిసికట్టుగా మీకు అభివృద్ధి మా కార్యకర్తలతో అందరితో నాయకులతో ఏ సమస్య అయినా చర్చించుకొని మేమందరం ముక్తకంఠంతో యుద్ధ ప్రతిపాదనగా పనిచేసినాం. ఇక్కడ కాసింపల్లి నుంచి ఏది ఏమైనా మాకు ఉన్నవాళ్ళు అభ్యర్థులు 12-13 వార్డు అభ్యర్థులు మాకు సానుకూలమైన అభ్యర్థులు మాకు ఇవాళ దొరికిరు అని చెప్పి కాసింపల్లి ప్రజలు ముందుకొస్తూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ మాకు ఇట్లే ఇంకా ప్రోత్సహించుకుంటూ మాకు 5 సంవత్సరాలు మమ్మల్ని గెలిపించుకొని ఇంకా ముందుకు తీసుకుపోతే ఇంకో చాలా అభివృద్ధి చేసుకుంటాం. ఏదేమైనా ఇవాళ బొంతల సతీష్ అయినా నేను మామిడి కుమార్నైనా ఏదేమైనా ఇద్దరం మేము ఎలాంటి చిల్లర రాజకీయాలకు మేము వెళ్ళిపోము. మంచిగా ఉండుకుంటూ కాసింపల్లిని ఇంకా ముందుకు అభివృద్ధి పదంలో తీసుకుపోతామని ఇక్కడ ప్రజలందరూ గమనిస్తున్నారు. దయచేసి ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ. మారెళ్ళ సేనాపతి, నేను కాసింపల్లిలోని 13వ వార్డులో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నగారం మోగడంతో 2 బూజువా పార్టీలు కాసింపల్లి గ్రామంలో పెద్ద గుంపులా వస్తున్నాయి. కాసింపల్లి గ్రామ ప్రజలు మీరు ఆలోచించేది ఏంటంటే గతంలో ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉన్నది ఒక్కసారి ప్రజలు విజ్ఞప్తి మంచిగా ఆలోచించాలని కోరుకుంటూ, ఇప్పుడు కాసింపల్లిలో అప్పుడు మోసపూరితంగా 420 హామీలతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీరు క్షుణ్ణంగా ఆలోచించండి. ఆలోచించి ఓటు వేయండి. మేము దండం పెట్టి అడుగుతా ఉన్నాము, మీరు ఆలోచించి ఓటు వేయండి. ప్రశ్నించే వాడికి ఓటు వేయండి. నిలదీసి మేము ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కాషాయ జెండా వేసుకున్నామంటే ధర్మం కోసం వేసుకున్నాం. తప్పకుండా ఈ 2 పార్టీలకు మీరు బుద్ధి చెప్పండి.